ఈ రోజు డే వ్లాగ్ వచ్చేసి ఎక్కడికంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా తెలుసు కదా నేను ఎవరింటికి వెళ్తాను, వాసు వాళ్ళ ఇంటికి తప్ప ఎవరింటికి వెళ్ళనని. వెళ్తే వాసు వాళ్ళ ఇంటికి వెళ్తాను, లేదంటే వాసు మా ఇంటికి వస్తుంది అంతే. సో అని వాసు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయినాము. అక్కడికి రాగానే నేను వస్తున్నానని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకునింది, నైటీతో ఉండిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీ చెప్పింది డ్రెస్ చేంజ్ చేసుకుంది, నువ్వు వీడియో పట్టుకొని వస్తావని అని. ఇంకా డ్రెస్ చేంజ్ చేసిందో లేదో స్నాప్ పెట్టుకోవడానికి మురిసిపోతా ఉంది సెల్ఫీ తీసి. ఇంటి దగ్గర ఎప్పుడు నైటీతోనే ఉంటుంది, కానీ నేను వెళ్తే మాత్రమే డ్రెస్ చేంజ్ చేస్తుంది. ఎందుకంటే నైటీ వేసుకుంటుంది, నేను వీడియో పట్టుకొని వస్తానని చెప్పి ముందే భయపడి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఏమైందంటే అసలు వెళ్ళిందైతే శ్రావణన్న కోసం. శ్రావణన్నకి యాక్సిడెంట్ అయింది, సో అన్నని చూడడానికి అని చెప్పి వెళ్ళాము. హాస్పిటల్ నుంచి ఎప్పుడో 10 days అయింది అన్న వచ్చి, సో ఇప్పటికి కుదిరింది అనమాట. అందుకే ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్ళాము. అసలు శ్రావణక్క వాళ్ళ ఇల్లు ఎంత బాగుంటుందంటే బయట మొత్తం పూలు ఉంటాయి, ప్రతి ఒక్క పూల చెట్టు ఉంటుంది. అసలు మంచిగా ఉంటుంది. వీళ్ళ ఇల్లు అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే మొత్తం బయట అసలు నేచర్ సూపర్ ఉంటుంది, అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుంటుంది ఆ అక్క. సో బయట చూడడానికి బాగుంటుంది, అందుకే నాకు వాళ్ళ ఇల్లు అంటే ఇష్టం. ప్రణీత్ అంటే తినే శ్రావణక్క వాళ్ళ కొడుకు. వాస్వి ప్రణీత్ ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాడు. లాస్ట్ లో ఒక క్లిప్ ఉంది చూడండి, ప్రణీత్ వాస్విని ఎలా కొట్టాడు. హాయ్ చెప్పు ప్రణీత్ అంటే అసలు మొహం తిప్పకుండానే హాయ్ చెప్తున్నాడు, సెల్లులో మునిగిపోయాడు అసలు. వాస్వి అప్పుడే బ్యూటిషియన్ అయిపోయింది, ఆంటీకి అయితే స్టెప్ జడ అల్లుతుంది. ఈ ఆంటీ వచ్చేసి శ్రావణక్క వాళ్ళ అత్త అనమాట, చాలా యంగ్గా ఉంటది కదా. ఇంకా వంట రూమ్ లో శ్రావణక్క ఏమో చికెన్ చేస్తా ఉంది. ఇంకా చికెన్ చేసేది ముందు రావచ్చు కదా, నేను మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్న వీడియో తీసుకుందు అని చెప్పింది ఆ అక్క. అయితే అక్క మంచిగా మాట్లాడుతుంది ఎవరితో అయినా. ఇంకా వాసవి వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు ఈ ఫ్లవర్ నచ్చిందని చెప్పి ఆ ఫ్లవర్ని తెంపుదామని ట్రై చేశాను. ఎంత ట్రై చేసినా అస్సలు రావట్లేదు. లాస్ట్కి పాపం కొమ్మ ఇరిగిపోయింది. శ్రావణకి ఈ వీడియో చూస్తే నన్ను ఏమనుకుంటుందేమో. ఇంకా ఆ కొమ్మని ఏదో ఇష్టంగా వీకొని పోయి అక్కడ పెట్టాను, అది వాడిపోయింది. సాయంత్రం మేము ఇంటికి వెళ్ళే లోపు వాసవి చికెన్ చేస్తుందంటే మేము షాక్ అసలు. రోజు ఇంట్లో వంటలన్నీ వాసవినే చేస్తుందంటే ఆ పిల్ల చెప్పినా అస్సలు మేము నమ్మలేదు. తర్వాత ఆంటీ చెప్పింటే నమ్మినాం. చేస్తూనే ఉంది 1 గంట సేపు చేసింది ఆ చికెన్ని మాత్రం. 5 minutes ఒకసారి బయటకు వస్తుంది, 5 minutes ఒకసారి వంట రూమ్ లేకపోతుంది. చికెన్ మాత్రం ఎలా చేసిందేమో, స్పైసీగా మాత్రం బాగా చేసింది. బట్ స్పైసీ ఉంటే ఎక్కువ నేను తిన్నాను కదా, సో అందుకే నాకు స్పైసీ ఎక్కువ అనిపించింది. వాళ్ళకైతే సెట్ అయిపోయింది చికెన్. అందరూ ఒకలా చేస్తే చికెన్ వాసి మాత్రం ఇంకోలా చేసింది. పుదీనా ఫస్టే వేసేసింది, ఆయిల్లో వేసి ఉడకబెట్టేసి ఏదో ఎలానో సంథింగ్ చేసింది. ఏదేమైతే మొత్తానికైతే వాళ్ళ అమ్మకి పని అయితే తగ్గించేసింది. ఇంట్లో వంటలన్నీ చేస్తుందంట, కానీ సామాన్లు ఏం తోమదు. ఇంకా ఆ కారం వేసేటప్పుడు నేను అక్కడే ఉండి వీడియో తీస్తున్నాను కానీ అస్సలు గమనిలేదు ఆ పిల్ల అంత కారం వేస్తుందని. ఫైనల్ గా చికెన్ అయితే ఇలా వచ్చింది. చూడడానికి మాత్రం చాలా బాగా వచ్చింది వీడియోకి, బట్ తింటే ఏమైతుందో ఏమో అనుకున్నాము. ఇంకా చికెన్ నువ్వే చేసావా అనేసరికి మురిసిపోతా ఉంది. వాసు వాళ్ళ ఇంట్లో అయితే చెట్లు ఇవన్నీ ఉన్నాయి. తులసి చెట్టు ఉంది, మందారం చెట్టు ఉంది, కనకాంబరం పూల చెట్టు అన్నీ ఉన్నాయి. కానీ ఇన్ని పూలు ఉంటాయి అసలు ఒక్కరోజు కూడా పెట్టుకోదు ఆ పిల్ల. ఆ పిల్లకి ఎందుకు అస్సలు నచ్చదు. ఇంకా కనకాంబరాలు అంటే మా అమ్మకి ఫేవరెట్ కదా, అందుకని చెప్పి నేను లాస్ట్ ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని పెరుక్కొని వచ్చేసాను. ఇంకా వాళ్ళ పక్కింట్లో కూడా చెట్లు అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరి చెట్టుకి మందారం పువ్వులు చాలా ఉన్నాయి. వీడియో ఇప్పటికే లెంతీ అయిపోయింది, పార్ట్ 2కి వచ్చేయండి. బాయ్ బాయ్.